పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కొండా సురేఖ మురళీధర్రావు పరకాలలో ప్రచార కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సురేఖ మాట్లాడుతూ గతంలో నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిలో 10% కూడా ధర్మారెడ్డి చేయలేదు. అప్పుడు పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ తూర్పుకు వెళ్లవలసి వచ్చింది అని చెప్పారు. మేం పారిపోయామని ధర్మారెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చాం, దమ్ముంటే కొండను ఢీకొనాలని ధర్మారెడ్డికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం ప్రజలంతా సంబరాలతో, డాన్సులు, కోలాటాలతో, డప్పు చప్పుళ్లతో ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఎంత అప్రసరంగా పాలన నడుస్తుందో చూసింది. నేను ఇప్పుడు వస్తుంటే చూసినా మరి మునుగోడు నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఒక 1000 లారీల ఇసుక అక్రమం అవుతుంది అంటే అది కేటీఆర్ గారు ఏమంటే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మాఫియా తయారు, ఇసుక మాఫియా తయారైంది. ఈరోజు మీ ఎమ్మెల్యే ఇదివరకు నా ధర్మారెడ్డి ఎక్కడ చెర్ల మట్ట పడితే దాన్ని తోడుకొని ఆ రోడ్డు వేసి కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమం చేసిందని మీకు తెలియజేస్తున్నా. మరి మీరు ఆలోచించాలి, ఒక ఎమ్మెల్యేకు ప్రజలకు సేవ చేసే లక్షణం ఉండాలి. కానీ బ్రహ్మానందం లెక్క 4 రోజులు విగ్గు పెడతాడు. మరి ప్రజలంతా మంచిగా చూస్తాలా, మరి విగ్గును చూస్తున్నా, నన్ను చూస్తున్నా అని అనుకుంటుండు. అయ్యా, ప్రజలు విగ్గులు లేకున్నా, నువ్వు అందంగా లేకున్నా, పని మంచిగా చేస్తే మాత్రం కొండమురు లెక్క ఎవరైనా ఆదరిస్తారని తెలియజేస్తున్నా. దయచేసి మీరు చూసిండ్రు, గత 20 సంవత్సరాలుగా కొండా సురేఖ మీ అక్కగా, మీ చెల్లెగా, మీ తోబుట్టుగా, మీ ఆడబిడ్డగా మరి పరకాల్లో మరి సేవ చేయడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల మాకు టికెట్ రాని పరిస్థితులనే ఆ దరిద్రపు టీఆర్ఎస్ పార్టీకి పోయినా కానీ, లేకపోతే నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్లో ఉండే పరిస్థితి ఉండే. భవిష్యత్తులో కూడా మరి మీ సేవ చేసుకునే భాగ్యం మా కుటుంబానికి కల్పిస్తారని మరి ఆశిస్తూ, మరి ఈరోజు కొంచెం లేట్ అయినా కూడా ఇంత మరి ఎండలో కూడా ఉన్న ప్రతి కార్యకర్తకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చేతి గుర్తుకు ఓటర్లను కోరుకుంటూ జై కాంగ్రెస్. పోయినారు. ఇక పరకాల నాదే సామ్రాజ్యం అని ఇష్టానుసారంగా ఈరోజు పేద ప్రజలను దోచుకొని మరి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక నాదే సామ్రాజ్యం, నేను ఏది చేసినా కూడా నన్ను అడిగేవాడు లేదని ఇన్ని రోజులు విరవీగినాడు. కానీ ఏదో ఒక రోజు భగవంతుడు అటువంటి వాళ్లకు తప్పకుండా బుద్ధి చెబుతాడు. ఈ రోజు కొండా దంపతుల రూపంలో ధర్మారెడ్డికి త్వరలోనే దేవుడు బుద్ధి చెప్పబోతా ఉన్నాడని చెప్పి మరి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అమ్మ, ఎవరొచ్చినా కూడా ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరిని కానిన మొఖాన పోలేదు, ఎవరిని కూడా మంచి చెడు అడిగిన మొఖాన పోలేదు. కానీ ఈ రోజు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలకు పోతానంటే సామాన్య కార్యకర్తలను కూడా కేటీఆర్ దగ్గరికి తీసుకుపోయి భుజం మీద చేసి నేనున్నా తమ్మి అని మాట్లాడిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నమ్మా, నేను కొండా మురళీధర్రావు టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజే మమ్మల్ని అక్క నేను ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటా, ఏ పని అంటే ఆ పని చేస్తా అన్నాడు. తెల్లారి నుంచి నాకే అందుబాటులో లేరు. అటువంటిది ఒక సామాన్య కార్యకర్తకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడో ఆలోచించండి. అంటే మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మరి మాటలు చెప్పి ఈరోజు ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ధర్మారెడ్డి పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకు ఫోన్లు చేస్తా ఉన్నారు. నువ్వు రాండి, మీరు ఎటు పోకండి, మీకు ఏం కావాలంటే అది చేస్తామని. మరి రాత్రికి రాత్రి సంచీలు పట్టుకొని పైసలు దిగుతా ఉన్నారు. మనం అంగడికి పోతే అంగట్లో గొర్రెనో కొనేటప్పుడు అది నడుస్తుందా లేదా, మరి సరిగా పని చేస్తుందా లేదా అని చెప్పి మనం కొంటాం. వీళ్ళు గుడ్డి వారే చూస్తలేరు, కుంటి వారే చూస్తలేరు. మరి పైసలు పెట్టి కొనుడు కొంటా ఉన్నారు. మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు ఒక్కరు పోతా ఉన్నారు తప్పితే వాళ్ళ పక్కన ఒక మనిషి కూడా, ఓటరు కూడా పోవడం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు.
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చినాక ఏదో మేలు చేస్తారు, మాకు ఇంటికో ఉద్యోగం వస్తుంది, మాకు 3 ఎకరాల భూమి వస్తుంది అని ఇటువంటి ఎన్నో చెప్తే ఓటేసి ఈ రోజు టిఆర్ఎస్ ని గెలిపించుకున్నాము. మరి నేను తెచ్చిన తెలంగాణ అంటే కేసీఆర్ ఓటేసినాము, కానీ ఈ రోజు ఇచ్చిన సోనియా గాంధీని మనం మర్చిపోయినాము. మరి వాళ్ళు చెప్పిన ఒక్క పని కూడా ఈరోజు చెయ్యకపోగా వాళ్ళ కుటుంబం మాత్రం బాగుపడి కోట్ల రూపాయలు ఈరోజు మన దగ్గర నుంచి దండుకుంది. ఈరోజు మిషన్ భగీరథ ఊర్లలో పైపులు వేశారు, ఎక్కడైనా సరిగా బొందలు పూడ్చి మరి మట్టి కప్పిన పాపాన పోయినరా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క ఇంటికన్నా నల్ల ఇచ్చిన పాపాన పోయినరా అని నేను అడుగుతా ఉన్నా. దానికి 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి ఆ డబ్బే ఈ రోజు మీకోసం ఖర్చు పెడితే మీకు ఇండ్లు వచ్చేటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు అడిగారు? మీకు ఇండ్లు వచ్చేటి, రోడ్లు అయ్యేటి, నీళ్ళు వచ్చేటి. ఈ రోజు రూపాయికి మనం కొనుక్కుంటున్నాం, కానీ 45 కోట్లు ఎందుకు పెట్టారంటే వాళ్ళు పైపుల కంపెనీకి లాభాలు రావాలి, వాళ్ళకు ఒక కంపెనీ ఉన్నది, అందులో పర్సంటేజ్ తీసుకోవాలి కాంట్రాక్టర్ దగ్గర నుంచి. ఆ కోట్ల రూపాయలు ఇప్పుడు మీ మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొనమని చెప్పి కేసీఆర్ పంపిస్తా ఉన్నాడు. ఒక్కటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తే అన్ని తీసుకోండి, ఎందుకంటే ఆ పైసలు మనవి, కానీ ఓటు మాత్రం మనం కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.